హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే నేను సింపుల్గా అయిపోయే మటన్ కర్రీ అయితే చూపిస్తానండి. దీనికి ముందుగా ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా గ్రేవీ వస్తుంది కదా, అందుకని చెప్పేసి అనమాట. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే నిలువుగా చీల్చుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం 4 యాలకులు, లవంగాలు, కొంచెం దాల్చిని అలా వేసుకుని అది వేగిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా దోరగా వేగనివ్వాలన్నమాట. ఇవి దోరగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలన్నమాట. ఇవి కూడా బాగా వేగాలండి. నేను ఎప్పుడైనా సరే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే బాగా వేయించుతానండి. ఎందుకంటే అది బాగా వేగితే ఒక లాంటి ఫ్లేవర్ వస్తుందండి చికెన్కి. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలు లైట్గా కొంచెం వేగితే అయితే బాగోదండి. నేను అందుకని ఇది మా అమ్మ స్టైల్ అనమాట. బాగా వేయించుతాను జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం. ఆల్మోస్ట్ ఒక 5 to 7 మినిట్స్ దాకా ఫ్రై చేస్తాను. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో నేనైతే మటన్ వేసేసానండి. కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసాను. ఇది ఇది కూడా బాగా వేగాలండి. ఎందుకంటే మటన్లోంచి వాటర్ అయితే వస్తూ ఉంటుంది కదా, దీన్ని సిమ్లో పెట్టుకున్నాను అనమాట. సిమ్లో పెట్టుకుని మనం అట్లా ఒక 5-10 మినిట్స్ మటన్ దాంట్లోంచి కొంచెం లైట్గా వాటర్ అయితే వచ్చేదాకా అది వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి. దాంట్లోకి తగినంత ఉప్పు అయితే వేసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా వేయించుకున్నాను అనమాట. ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వస్తుంది కదా, అందుకని. అది కూడా వచ్చిన తర్వాత మనం దాంట్లో కారం వేసుకుంటాము. కానీ మనం ఏదైనా సరే సిమ్లో పెట్టుకుని వండుకుంటేనే దాంట్లో అది మెల్లగా వస్తూ ఉంటుంది కదండి వాటర్. దాంతో అయితే బాగా కుక్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి సిమ్లోనే పెట్టుకోవాలి మీరు ఏదైనా సరే. ఇదిగోండి, నేనైతే కుక్కర్ మూత పెట్టలేదు కానీ మామూలు మూత అయితే పెట్టాను. ఎందుకంటే ఆ వాటర్ రావడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అదిగోండి చూడండి, లైట్గా వాటర్ అయితే కనిపిస్తుంది కదా మీకు. దాంట్లో ఒక 2-3 స్పూన్లు కారం అయితే వేసానండి. కారం అనేది మీ ఇష్టం, ఇది ఎంతైనా వేసుకోండి. ఇందాక నేనైతే పచ్చిమిరపకాయలు 4 వేసాను కాబట్టి ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ అయితే కారం వేసాను. ఈ కారం వేసుకున్నా కూడా మనం బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసామనుకోండి, ఇంకొంచెం మగ్గుతుంది కదా. మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోయాలండి. అంటే ఆల్మోస్ట్ మటన్ మనకి హాఫ్ అయితే ఉడికిపోవాలండి, అప్పుడే వేసుకోవాలి. ఫస్టే వాటర్ పోసామనుకోండి పచ్చిగా ఉంటుంది కూర, అంటే టేస్ట్ అంత పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇదిగోండి, వాటర్ అయితే పోసిన తర్వాత నేనైతే కుక్కర్ మూత పెట్టేశానండి. ఒక 3-4 విజిల్స్ అయితే సరిపోతుంది. మటన్ అయితే లేతగానే ఉంది. ఇప్పుడు మసాలా పొడులు అన్నీ పట్టుకున్నానండి. గసగసాలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, లవంగాలు ఇదైతే ఫ్రెష్గా పెట్టుకుంటానండి. ఈ గసగసాలు మసాలా అనేది మాత్రం మనము ఒక 1 వీక్ ఒకసారి అయితే చేసి పెట్టుకుంటాను. అంటే 2-3 టైమ్స్కి ఒకసారి వచ్చేలాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి నేను. ఆ మసాలా అయితే ఫ్రెష్గా చేసుకుంటే మాత్రం బాగుంటుందండి. ఇదిగోండి 5 మినిట్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసాను. ఇదిగోండి చూడండి, ఎంత చక్కగా వాటర్లో బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే మసాలా పొడి వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపుకోవడమేనండి. చూడండి, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయి గుమగుమలాడే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అన్నిటికన్నా ఈ మటనే నాకు ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. కుక్కర్లో వేసేస్తే ఉడికిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే